ఈరోజు భువనగిరి మండలంలోని పెంచకల్పాడు గ్రామంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈ క్రిస్మస్ వేడుకల్లో నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులు మండల ఫాస్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జాన్ ప్రసాద్ గారు, నా మిత్రుడు చిలకార మిత్రుడు మాస్టర్ దినకర్ గారు, అదేవిధంగా జాన్ పాల్ గారు, మిత్రులు మా ఈ యొక్క గ్రామ నూతన సర్పంచ్ మల్లికార్జున్ రెడ్డి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు కృష్ణారెడ్డి గారు, బాలేశ్వర్ సార్ గారు, ఉప సర్పంచ్ నరసింహ గారు, మాజీ సర్పంచ్ మన రైతు నాయకుడు ఎల్లన్న గారు, మా చందు గారు, మా శేఖర్ బాయ్, అందరు కూడా హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యేసు ప్రభు జననం మనందరి యొక్క పాపాలను విడగొడుతూ మనలో వెలుగులను నింపి మనందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో ఆ యేసయ్య ఈ లోకానికి వచ్చిండు. ఆ యేసు ప్రభు ఈ ప్రపంచ శాంతి కోసం ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన అందరి యొక్క పాపాలను విడడం కోసమే యేసయ్య జననం జరిగింది. యేసు ప్రభు యొక్క జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా అత్యధికంగా ప్రజలు చేసుకునే పండుగ ఏదే అంటే క్రిస్మస్ పండుగ. కాబట్టి ఆ క్రిస్మస్ను ప్రతి డిసెంబర్ మాసంలో ఎంతో ఘనంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. అందులో భారతదేశంలో ఒక ప్రత్యేకత, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ, క్రిస్టియన్లతో పాటు హిందువులు, ముస్లింలు, క్రైస్తవ అందరం కూడా ఈ పండుగను జరుపుకొని ప్రపంచ శాంతితో పాటు భారతదేశంలో కూడా శాంతిని నెలకొల్పే విధంగా ఆ యేసయ్యను మనం కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ భారతదేశంలో కూడా నూతనంగా కూడా ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ఈనాడు మన యొక్క స్వేచ్ఛను, మన యొక్క మతం యొక్క భావజాలాలను కూడా వ్యతిరేకించుకునే పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆ భగవంతుని ప్రార్థిస్తాం. ఖచ్చితంగా మన యొక్క హక్కును కాలరాయకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ మతమునుకున్నటువంటి ఎవరి మతాలను ప్రేమించి ఎవరి మతాలను వాళ్ళు పూజించుకునే విధంగా ఉండే విధంగా నూతనంగా వచ్చేటువంటి పరిస్థితుల్లో ఆ యేసయ్య గత ప్రభుత్వాలు ఏ రకంగా రాజ్యాంగాన్ని నడిపినాయో అదే ప్రభుత్వాలు వచ్చే విధంగా ఆ భగవంతుడు యేసయ్య మమ్మలను ఆశీర్వదించాలని రావడం కోసం మనం అందరం కూడా కోరుకుంటూ, ఈ యొక్క మండలంలో గతంలో ప్రభాకర్ అన్న గారు కూడా మమ్మల్ని దాదాపు గతంలో కూడా మమ్మల్ని ఆహ్వానించడం, పెంచకల్పాల్లో మేము విద్యార్థి రాజకీయాల నుంచి కూడా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలతో పాటు క్రిస్టియన్ సోదరుల యొక్క ఏ కార్యక్రమం ఉన్నా ఇండియన్ మిషన్ స్కూల్లో కానీ అదేవిధంగా వివిధ ఆలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు భాగస్వామ్యం అవుతా ఉన్నాం. కాబట్టి ఈ భారతదేశంలో అందరికీ అన్ని మతాలను కొలుచుకునే హక్కు ఉంది. క్రిస్టియన్లు కూడా వాళ్ళ మతాలను కొలుచుకొని ఇతరుల యొక్క గౌరవాలను కూడా కాపాడే విధంగా ముందుకు పోయే విధంగా మేము అండగా ఉంటాం. అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు.